మనం ఒక లైవ్ తీసుకున్నాం. మా డెస్క్ నుంచి కరీంనగర్ రిపోర్టర్ రిషికేష్ లైవ్ లో ఉన్నాడు. సో 22A మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. సంచలనం అని ఎందుకు అంటున్నా అంటే 2023 డిసెంబర్ 7కు ముందున్న పరిస్థితే ఇప్పటి వరకు అదే పరిస్థితి ఉంది. గతంలో ధరణి జీవోలు అప్లోడ్ చేయలేదు కనుక ఇప్పుడు భూభారతిలో ఆ ఇబ్బందులు తలెత్తాయి తప్ప మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదని చెప్తున్నారు. సో కరీంనగర్ లో మరి మా ఫీల్డ్ లో తిరుగుతున్న మా జిల్లా రిపోర్టర్ మా రిషికేష్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. రిషికేష్, చెప్పండి, వాస్తవానికి 22Aలో 95 లక్షల ఎకరాల భూములు చేర్చారు నిషేధిత జాబితాలో, కానీ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంటున్న నేపథ్యంలో ఈ అంశాన్ని మనం ఎట్లా చూడొచ్చు? కరీంనగర్లో తాజా పరిస్థితి చెప్పండి. 22A తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు పూర్తిగా కుదిపేస్తున్నటువంటి అంశంగా చెప్పచ్చు. చాలా మంది అంటే సామాన్య ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, పూర్తిగా ఇది వారి పాలిట శాపంగా మారింది. అయితే 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వ ఐసైండ్ వక్ఫ్ మరియు దేవాదాయ భూములను కాపాడడానికి ఈ యొక్క 22A అంశాన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చినటువంటి పరిస్థితి. అయితే ప్రైవేటు పట్టా ల్యాండ్స్ కూడా ఇందులో చేర్చడం వల్ల, అంటే తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్లు మాత్రమే నిర్ణయించి ఒక ఎకరం కావచ్చు, ఒక గుంట భూమి ప్రభుత్వ స్థలంలో ఉన్నప్పటికీ పూర్తిగా ఆ సర్వే నెంబర్లను కూడా అలా చేర్చడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. అయితే ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని ఎలక్షన్ ముందు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు భూభారతి పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే 1908 నుంచి 2023 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే రికార్డు ప్రకారంగా మేము పూర్తిగా ఏదైతే అంటే ధరణి పోర్టల్ సంబంధించినటువంటి భూములలో 22Aకి సంబంధించి నిషేధిత భూముల జాబితాలో ప్రైవేట్ కావచ్చు, పట్టా భూములు లేవనేది బీఆర్ఎస్ వాదిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్టయితే ఇటు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూసినట్టయితే ఇటు అది ధరణి పోర్టలా భూభారతి పోర్టల్ అనే కంటే రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కావచ్చు, ప్రభుత్వ వైఫల్యం అనేటువంటిది స్పష్టంగా కనబడుతోంది. ఒక కరీంనగర్లో మనం చూసినట్టయితే విద్యానగర్ కావచ్చు, రేకుర్తి కావచ్చు, చింతకుంట, ఇట్లా కొత్తపల్లి, హవేలీ ప్రాంతాలు అవన్నీ కూడా చూసుకుంటే ఇప్పుడు అవి అంటే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి భూములు కూడా పూర్తిగా దాదాపుగా 650 ఎకరాల భూములు 127 సర్వే నెంబర్లకు సంబంధించి కూడా నిషేధిత జాబితాలకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇదంతా పొలిటికల్ టర్న్ తీసుకున్నప్పటికీ చాలామంది బాధితులు పెళ్ళిళ్ళు కావచ్చు, చాలా వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులకు కావచ్చు, అసలు పూర్తిగా రిజిస్ట్రేషన్ నిలిచిపోవడం వల్ల పేద మధ్యతరగతి సామాన్య రైతులతో సహా ప్రతి ఒక్క ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బంది తెలంగాణలో కొనసాగుతూ ఉంది. అయితే రేకుర్తి నుంచి సెక్రటేరియట్ వరకు మహాపాదయాత్ర నిర్వహించి మేము తమ నిరసన తెలియజేస్తాం, బాధితులకు అండగా ఉంటామంటూ కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తా ఉన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన బాధితుల పక్షాన ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఈ యొక్క ధరణి కావచ్చు, అదేవిధంగా భూభారతి రెండు అంశాల పోర్టల్ సంబంధించిన అంశాలు కావచ్చు, కానీ 22A జాబితా మాత్రం పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, సామాన్య ప్రజానికాన్ని, రైతుల్ని మాత్రం తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నటువంటి అంశం. అయితే ప్రజలకి ఇది శాపంగా మారింది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. అది రాబోయే ఎన్నికల్లో కావచ్చు, పాలనాపరమైన అంశాల్లో కావచ్చు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామాకు ఒక డిమాండ్ మంత్రుల నుంచి కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఈరోజు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. బాధితుల నుంచి కూడా ఇదే వస్తుంది. అంటే 1908 నుంచి ఒక మాట ఇప్పుడు నిన్న మొన్న ఆయన నిజామాబాద్, కరీంనగర్లో పర్యటించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో మాట్లాడినప్పుడు నేను కూడా అదే సమావేశంలో ఉన్నాను. సో ఒక రెవెన్యూ మినిస్టర్ గా నేను ఇక్కడ సమస్యలు వస్తే ఆ సమస్యల దగ్గరికి నేరుగా వెళ్ళాను. సమస్యలు అన్నింటిని కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించాలని అధికారులకు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశాను. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాను. ఎవరైనా బాధితులు వాళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్లో నమోదు చేసుకుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా నేను ఆదేశాలు కూడా ఇచ్చొచ్చాను. జిల్లాల పర్యటన చేసిన రెవెన్యూ శాఖ మంత్రిగా ఏ ప్రభుత్వంలో ఉన్నవారు వెళ్ళలేదు, నేను వెళ్ళానని కూడా చెప్పారు కదా. నిజంగా అక్కడ కరీంనగర్లో జరిగిన పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? ఉండాల్సిందే.
మంత్రిగా తన బాధ్యత అనేటువంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే నష్ట నివారణ చర్యలు చేపడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. కాకపోతే 22A అనేటువంటిది నిషేధిత జాబితాను ఏ రకంగా తొలగిస్తారనే అంశంపైన ఇంతవరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో మనకంతున్న తాజా సమాచారం ప్రకారంగా 22A అనే కాలాన్ని తీసేశారు. అంటే కేవలం అఫీషియల్ పోర్టల్లో తీసేసి అసలు నిషేధిత జాబితాల నుంచి ఏ రకంగా మారుస్తారు, పట్టా భూములను ప్రైవేట్ భూములను ఏ రకంగా బాధితులకు తిరిగి అప్పజెప్తారనే విషయం పైన స్పష్టత లేదు. దీనిపైన అధికారులతో తన సమీక్ష నిర్వహిస్తామని, అయితే బాధితులకు ఒక భరోసా మాత్రం ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి అటాక్ను కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం అయితే కొనసాగుతుంది. పొలిటికల్ టర్మ్లో బీఆర్ఎస్ ఇది క్లెయిమ్ చేసుకుంటుంది. మరోవైపు ధరణి పోర్టల్లో ఈ సమస్య ఉత్పన్నం కాలేదు. 2023 వరకు కూడా రెవెన్యూ రికార్డ్స్ అంతా సజావుగానే ఉన్నట్టుగా కూడా బీఆర్ఎస్ చెప్తోంది. దీనిపైన అసెంబ్లీలో కూడా ఒక చర్చ వస్తుంది అనేటువంటి అంశాన్ని చర్చ కూడా పెట్టాలంటూ కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మరి ఇది ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతుంది అనేది చూడాలి. అయితే 23 తర్వాత జరిగిందా లేక ధరణి పోర్టల్లో జరిగిందా భూభారతి పోర్టల్లో జరిగిందా ఆ అంశాన్ని పక్కన పెడితే మొత్తంగా కూడా 22A అనే అంశం తెలంగాణ ప్రజానీకాన్ని మాత్రం తీవ్ర ఇబ్బందులకు తర్వాత శాపంగా కూడా మారిందని చెప్పొచ్చు శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ రిషికేష్. సో మొత్తానికి సుమిత్ర ఆనంద్ గారితో మొదలు పెడదాం, ఎందుకంటే మనం 22 అంశం తీసుకున్నాం. అది కాసేపు మాట్లాడిన తర్వాత నిజంగానే జాతీయ రాజకీయాలపై